హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను. మగ్గం వర్క్లో ఒక డిజైన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కాటన్ శారీస్, కాస్ట్లీ శారీస్ వస్తాయి కదా, దానికి బ్లౌజ్ వర్క్ ప్లెయిన్గా వస్తుంది. దాని మీద కాటన్ శారీ, మన శారీ మీద ఏదైతే ఉందో ఆ డిజైన్ వేసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కసారి బటర్ఫ్లై, ఎలిఫెంట్ ఇట్లాంటివి కూడా వేసుకోవాలనుకుంటారు కదా. అది అయితే మనం ఎలా కుట్టుకోవాలి, ఎలా ఫిలప్ చేసుకోవాలి, ఓన్లీ థ్రెడ్తోనే అని అంటారు కదా కొంతమంది. ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలి, సేమ్ శారీ మీద ఏదైతే ఉందో అది కావాలంటారు. అలాంటప్పుడు మనం ఇలాంటి డిజైన్స్ కూడా వస్తాయి. అప్పుడు మనం ఎలా వేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మనం సేమ్ శారీ మీద ఉన్నది మన ప్రింటింగ్ ఎలా తీసుకోవాలో కూడా చూపించాను. మన వీడియోస్లో ఉంటాయి, చూడండి ఒకసారి. కొంతమంది ఇదే డిజైన్ లాంగ్ అండ్ షార్ట్ కుట్టాలా, గొలుసు కుట్టు కుట్టాలా, ఎలా కుట్టాలనేది ఒక ఐడియా అనేది ఒక్కొక్కసారి రాదు. అందుకే మీకోసం అయితే నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను. సేమ్ మన శారీలో బటర్ఫ్లై వస్తే బటర్ఫ్లై, సేమ్ ఇప్పుడు నేను చూపించినట్టు ఏది వస్తే అది గీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు ఆ లైన్ క్రాస్ చేయకుండా లాంగ్ అండ్ షార్ట్ కుట్టేసుకోవచ్చు. లాంగ్ అండ్ షార్ట్ ఇప్పుడు ఏంటంటే ఒకే షేప్లో రావాలి. ఒక పెద్ద గొలుసు, ఒక చిన్న గొలుసు ఎలా వేయాలి అని ఉంటుంది కదా. మధ్యలో కూడా కవర్ చేసుకొని కుట్టుకోవచ్చు అని నేను చూపించాను. ఫ్లవర్ కానీ లీఫ్ కానీ సేమ్ లాంగ్గా లాగేస్తే అది కింద అడ్జస్ట్ చేయడానికి చిన్నగా ఉంటుంది. ఇప్పుడు డిజైన్ వచ్చి అక్కడ మొత్తం అంటే కుదరదు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇలా వేసారనుకో, క్రాస్గా వేసేస్తారు. ఇక్కడ చూసారా, మధ్యలో వేసేసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి చివరి దాకా లాగేస్తే అది లూజ్ వస్తుంది కదా. మధ్యలో కూడా ఇలా వేసుకోవాలి. అంటే మనకి లాంగ్ అండ్ షార్ట్ రావాలి, అలాగే ఇది మొత్తం ఫిలప్ అయిపోవాలి. అలాగని క్రాస్గా రాకూడదు. క్రాస్ వర్క్ వేస్తాం అలాగే లాంగ్గా పొడుగ్గా కూడా రాకుండా మనం కవర్ చేసుకొని కుట్టాలి. అది మీరు ఏదైనా డిజైన్ వేసినప్పుడు అది ఏం వర్క్ చేయాలనుకుంటున్నారు అది ఫస్ట్ చూసుకోవాలి. అది ఎలా కుట్టాలి. ఓకే, గొలుసు కుట్టే కుడతారు. ఇప్పుడు గొలుసు కుట్టు ముద్దకి ఇదంతా ఫిలప్ చేసేయచ్చు. ఓకే, అలా కూడా కాకపోతే గొలుసు కుట్టు ఏంటంటే దగ్గరగా కుట్టినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటాయి, లేకపోతే క్లాత్ వచ్చి ముడుచుకుపోయినట్టు ఉంటుంది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. లాంగ్ అండ్ షార్ట్ కుడితే ఎట్లా కుడతారంటే ఇది వచ్చి ఎలా కుట్టాలో తెలియకుండా షేప్ అనేది అంటే అందంగా రాకుండా ఏదో ఒక వర్క్ చేసామని కాకుండా అది కూడా చూసుకోవాలి. ఫస్ట్ వర్క్ నేర్చుకోవడమే కాదు, ఏదైనా డిజైన్ ఇచ్చినప్పుడు అది ఎలా కుట్టడం అనేది కూడా రావాలన్నమాట. నేను ఇప్పుడు చూపించాను చూసారా, ఇలా కుట్టుకుంటే మీకు ఈ వర్క్ అనేది బాగుంటుంది. చుట్టూ గొలుసు కుట్టు కూడా ఏమీ వేసుకునే అవసరం లేదు. కొన్ని కాటన్ బ్లౌజెస్ అవి ఉంటాయి కదా, ఓన్లీ థ్రెడ్ వర్క్కే చేయడానికి ఇష్టపడతారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఈ వర్క్ అయితే అంటే ఇలాగ శారీలో ఉన్న డిజైన్ వేసుకోవాలి అన్న వాళ్ళకి ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలి మాత్రం నేను చూపిస్తున్నాను. ఓన్లీ థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. మధ్యలో మాత్రం గొలుసు కుట్టు వేయండి. ఓకేనా, ఎందుకంటే లాంగ్ షార్ట్ అయితే వేయటం అయితే కుదరదు కదా. అది మొత్తం ఫిలప్ చేసేయండి. ఏ కలర్ అయినా పర్వాలేదు, బ్లాకే వేసుకోవాలి, ఇదే వేసుకోవాలని ఏమీ లేదు. మీ శారీలో ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అయితే వేసేసుకోండి. డిఫరెంట్గా వేసుకోవచ్చు, ఇదే కలర్ వేసుకోవాలని లేదు, మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఏంటంటే వేసినప్పుడు మీరు ఏ కలర్స్ అయినా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కుట్టిన తర్వాత కలర్ కాంబినేషన్ బట్టి మీకు ఆ లుక్ అనేది మారుతుందన్నమాట. అది ఒక్కసారి చూసుకోండి. ఓకేనా, ఇలా చిన్న డిజైన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు వర్క్ అయితే వస్తుంది. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా, అందరికీ అర్థమైంది కదా. సిల్క్ దారంతో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే బ్లౌజ్ మీద కుట్టినప్పుడు కాటన్ దారం అయితే బాగోదు, లేదా కుచ్చు దారంతో అయితే కుచ్చు దారం అయినా పర్వాలేదు. మీకు ఇంకా ఈ దారం పోగులు వస్తుంది అలాగే ఏమి ఉండదు, ఈజీగా వేసుకోవచ్చు అనమాట. కుచ్చుదారం కూడా బాగుంటుంది, వర్క్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే నార్మల్ నీడిల్తో కుచ్చుదారంతో చేస్తారు, అందుకని కుచ్చుదారంతో కూడా చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, మీకు నచ్చిన విధంగా వర్క్ చేసుకోండి. కాకపోతే లుక్ బాగుండాలి, వర్క్ అనేది నీట్గా ఉండాలి, చూసిన వెంటనే బాగుంది అన్నట్టుగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.